ప్రముఖ సినీ దర్శకుడు వంశీ కాకినాడలో సందడి చేశారు. తన స్నేహితుడు కృష్ణంరాజు నిర్వహిస్తున్న నాడీపతి వైద్యశాలను ఆయన సందర్శించారు. ఉభయ గోదావరి జిల్లాలో గ్రామాలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఇక పసలపూడి గ్రామం అంటేనే ప్రత్యేకమైన అభిమానమన్న ఆయన పసలపూడి కథలను డైరెక్టర్ వంశీ ప్రస్తావించారు. చూద్దామండి అని అడిగారు. ప్రతి గ్రామం అలాగే ఉంటది. ఏం చూస్తున్నావు లొకేషన్ లో? నేను చాలా గ్రామాలు తిరిగినవాడిని, అవసరం లేదు అన్నారు. చెప్పొచ్చుదంటే ఇన్ని గ్రామాలు అన్ని ఒకలాగే ఉంటాయండి. నేను చాలా గ్రామాల్లో నా అనుభవాల్ని ఆ పసలపూడి మీద ఆపాదిస్తూ ఆ పసలపూడి పేరు చెప్తున్నాను తప్ప ఎన్నో గ్రామాలు అన్ని ఇష్టమే నాకు. అవన్నిటినీ అక్కడ అలాగే ఎన్నో గ్రామాల్లో నేను చూసిన క్యారెక్టర్స్ ని ఈ పసలపూడి మీద అప్లై చేస్తున్నాను. అవునండి, ఆ ఊరికి ఇప్పుడు గొల్లమావిడాడు ఉందండి, అక్కడ గోపురాలు ఉన్నాయి, దానికి అది ఫేమస్. ఇంకొక వేరే ఏదో గ్రామం ఉంది, అది ఇప్పుడు బలభద్రపురం ఉంది, ఆ సాయిబాబా గుడికి ఫేమస్. ఇలాగ మా పసలపూడిలో ఫేమస్ అదే ప్లేస్ లేదు, మరి మనుషులైనా ఉన్నారేమో నాకు తెలియదు. మరి ఆ ఊరు మీద నేను ఫీల్ అయ్యి చేశాను. వస్తే బాగుండేది. అందులో కొంతమంది లేరండి, బట్టలు సచ్చి వేసేసిన మల్లికార్జునరావు గాని, ఆ దమ్ము గాని ఇలాంటి వాళ్ళు చాలా మంది లేరు. మరి మీరు చెప్పినట్టు చేస్తే బాగానే ఉంటదేమో, నాకు కూడా ఆలోచన కలిగితే నేను చేస్తానేమో తెలియదు. ఈ ఊరు